మనకేమన్నా 10 మంది పొగిడినా, పదవులున్నా, లేకపోతే ఇంకా 10 మంది ఏదన్నా నువ్వు చాలా గొప్పని అందానికి పొగడొచ్చు, డబ్బుకు పొగడొచ్చు, చదువులకు పొగడొచ్చు, పదవులకు పొగడొచ్చు. కీర్తులు అలాగే వస్తాయి కదా! అందానికి అంత పొగడరు కానీ పదవులకు పొగుడుతారు. ఆడు ఎమ్మెల్యే అండి, ఈడు ఎంపీ అండి, ఈడిదండి, అదండి. ఇంకా దాంతో మనకి ధ్యానం వైపు చచ్చినాళ్ళ బుద్ధి అవుతుంది గోల. అంటే ప్రపంచం అంతా పొగుడుతుంటే ఇంకా ధ్యానం ఏంటి? ధ్యానంలో కూడా పదవే కనపడుతుంది మనకు. కీర్తి ప్రతిష్టలు మనిషిని సర్వనాశనం చేసేవే. ఆ కీర్తి ప్రతిష్టలే. నేను ఎంత ఆత్మని అని అనుకుంటా. ఎవరైనా మీరు ఎంత కాదు అంటారంటే ఓ చిరునవ్వు ఊరుకుంటామా? లోన్ నుంచి ఆనంద తరంగం వచ్చేస్తుంటది. ఆడు తిడితే మొహం మాడిపోద్ది, ఆడు పొగిడితే వెలిగిపోద్ది. ఎందుకు వచ్చింది? ఇంకా ఈ దేహం మీద మమకారం. వాడు పొగిడేది ఆత్మనా దేహాన్న? అప్పుడు ఎరుక కోల్పోతాం. ఈ దేహాన్ని ఆడు పొగుడుతున్నాడు కానీ ఇప్పుడు నువ్వు గమనించు, ఒక 100 మందికి ధ్యానం చెప్పామనుకో పొగిడేవాడు చాలా తక్కువ. ఒక 1000 కోట్లు సంపాదించు, 1000 మందికి ధ్యానం చెప్తే పొగిడేవాడు ఉండడు. కానీ 1000 కోట్లు సంపాదిస్తే మాత్రం ఓ ఎప్పుడో ఆడు అపర కోటీశ్వరుడు. అంటే ప్రపంచం దేని చుట్టూరు తిరుగుతుంది? ఇలా డబ్బు చుట్టూరు తిరిగిన ప్రపంచం ఎప్పుడు యోగ మార్గంలోకి వస్తుంది? రాదు. అందుకే శంకరాచార్యులు ఏం చెప్తారంటే, మట్టిని బంగారాన్ని ఒకలా చూడగలిగే స్థితి వస్తే అదే మోక్షం. మట్టిని చూసినా ఒకే స్థితి, నువ్వు బంగారాన్ని చూసినా ఒకే స్థితిలో ఉండగలిగితే నువ్వు మోక్షం సాధించినట్టే. ఇంకేం లేదు. మట్టి నేల మీద ఉంది, బంగారం బీరువాలో ఉంది, అంతే. అదో కూడా రెండు మనకేమో. నీకు ఆ స్థితి రావాలి. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. యోగి రెండింటిని సమస్థితిలో చూస్తాడట. మట్టిని సృష్టించేవాడు భగవంతుడే, బంగారాన్ని సృష్టించిన వాడు భగవంతుడే. ఆయన వల్లే వచ్చే రెండు భూమి మీదకి. నువ్వు రెండు సమస్థితిలో చూడు. నువ్వు అప్పుడు నిత్యం భూమి మీద మోక్షంగా ఉన్నట్టు. దీనికి పొంగిపోకు, దానికి కుంగిపోకు. నువ్వు మట్టి కుండలో నీళ్లు తెచ్చుకున్నా, బంగారం గిన్నెలో నీళ్లు తెచ్చుకున్నా, నువ్వు తాగేది నీళ్ళనే కానీ ఈ మట్టి తినవు, ఆ బంగారం తినవు. నువ్వు ఆ సమస్థితిలోకి వచ్చాయి. ఎప్పుడు వస్తావు? నేను ఆత్మని ఈ ఆత్మకు శరీరం నుంచి విడుదల కావాలి, ఈ ఒక్కదాని మీద నాకు మమకారం పొందిన నాకు అది బంధం అవుతుంది అనే స్థితిలో అంతటి జ్ఞానం మనం పొందిన రోజున దేనికి పొంగం, దేనికి పొంగం. ఏది ఉన్నా ఏది లేకపోయినా రెండింటిని సమస్థితిలో ఉంటాం. ఈ సంపదలకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ లొంగిపోకుండా ఉండే స్థితి అంత సాధన రావాలి.